ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం వాగ్దానం చేసిందన్నారు. 67 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో కేంద్రం మాట ఇచ్చి తప్పడం ఇదే మొదటిసారని రాహుల్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ గుర్తుపెట్టుకోవాలన్నారు. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. सरकार ने आंध्र प्रदेश को एक वायदा किया था। हिंदुस्तान की सरकार ने कहा था कि आंध्र प्रदेश के बाइफर्केशन के बाद हिंदुस्तान की सरकार आंध्र प्रदेश की पूरी मदद करेगी और आंध्र प्रदेश को स्पेशल स्टेटस देगी। మరి ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక వాగ్దానం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి వాగ్దానం ఏమిటంటే ఇక్కడ అనేకమైన అభివృద్ధి జరగాలి కాబట్టి ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామని చెప్పి హోదా ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ये वायदा जरूर यूपीए की सरकार ने किया था, मगर यह वायदा सिर्फ यूपीए सरकार ने नहीं किया था, यह वायदा हिंदुस्तान की सरकार ने किया था। మీ అందరికీ తెలుసు, కేవలం అప్పుడున్నటువంటి యూపీఏ భాగస్వామ్యాలు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే చేయలేదు ఈ వాగ్దానం. సభలో కూర్చున్నటువంటి అన్ని పార్టీల వారు, అన్ని పార్టీల నేతలు ఉండి అందరూ సమీక్షంగా చేసినటువంటి వాగ్దానం.